ఇంకా వేస్తున్నారా? సాంబార్ వేయించుకోండి. టిఫిన్ బాగుంది. ఎలాగుందండి టిఫిన్? బాగుందా? బాగా మాట్లాడుతున్నారా? మర్యాదకంగా గౌరవంగా మాట్లాడుతున్నారా? రెస్పెక్ట్తో మాట్లాడుతున్నారా? శానిటేషన్ బాగానే ఉందా? పారిశుద్ధం? ఏం పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు? ఏం చేస్తుంటారు? పెద్దనా నమస్తే. బాగుందా టిఫిన్? బాగుందా? మా వాళ్ళు స్టాఫ్ బాగా మాట్లాడుతున్నారా? స్టాఫ్ అందరూ బాగా మాట్లాడుతున్నారా? బాగుందా? ఏ ఊరు పెద్దనా మీది? ఏదైనా టిఫిన్ బాగుందా? నిజం చెప్పండి. ఉప్మా బాగుంది, సాంబార్ బాగుంది. ఏ ఊరు నుంచి వచ్చారు? మా స్టాఫ్ మర్యాదగా మాట్లాడుతున్నారా? రెస్పెక్ట్ గా గౌరవంగా మాట్లాడుతున్నారా? గట్టిగా చెప్పండి. మరి చాలా గౌరవంగా మనం చేస్తున్నారు. సంతోషం. పెద్దనా బాగుందా? అందరికీ నమస్కారం అండి. మీరు రోజు ఉంటారు ఇక్కడ, రోజు ఉంటారు మీరు. నేను మిమ్మల్ని రోజు చూస్తున్నాను. నేను అంటే అన్నా క్యాంటీన్ బాగుందన్నమాట. ఒక వ్యక్తి రోజు వస్తున్నాడు అంటే బాగుంటేనే వస్తారు. బాగుందా? బాగుందా? స్టాఫ్ బాగా మాట్లాడుతున్నారా? గౌరవిస్తున్నారా? రెస్పెక్ట్ ఇస్తున్నారా? బాగుందా? రుచికరమైన ఫుడ్ లేదన్నా, పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోయినా, టైంకి ఓపెన్ చేయకపోయినా ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది. ఇది క్యూఆర్ కోడ్. ఇది ఓపెన్ చేసుకొని ఏం చూద్దాం? ఎప్పుడమ్మో ఈరోజు క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి ఒపీనియన్ చెప్పాలి. ప్రొద్దుటూరు నుంచి ఒక ఒపీనియన్ వెళ్ళాలి. చిన్న ప్లేట్ నాకు పెట్టు. ప్లేట్ అది కడిగి ప్లాస్టిక్ వాడుతున్నారు. లోపల ప్లాస్టిక్ ఉంది, అది కూడా వాడకూడదు. కొంచెం కూర్చో. టిఫిన్ బాగుంది, టేస్ట్ బాగుంది. ఈరోజు అన్నా క్యాంటీన్ని పరిశీలించడం జరిగింది. గత 25 రోజుల నుంచి కూడా ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ నేను కమిషనర్గా ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ లక్ష్యం ఒకటే, అన్నా క్యాంటీన్కి అత్యంత నిరుపేదలు, భవన నిర్మాణ కార్మికులు, లేక మనకి ఇతర ప్రాంతాల నుంచి మరి వచ్చి ఇక్కడ పని చేసుకోవడానికి వస్తూ ఉంటుంటారు. వాళ్ళు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు, వారెవరు కూడా ఆకలి బాధతో ఉండకూడదని చెప్పి మంచి సంకల్పంతో అన్నా క్యాంటీన్ తీసుకుని రావడం, కేవలం 5 రూపాయలకు మాత్రమే ఎంతో రుచికరమైనటువంటి ఆహారాన్ని మరి ప్రజలకు అందించే భాగ్యం ఈ అన్నా క్యాంటీన్ ద్వారా కలిగింది. నేను కమిషనర్గా బాధ్యత స్వీకరించిన తర్వాత ప్రతిరోజు కూడా నేను బ్రేక్ఫాస్ట్ టైం కానీ లేక లంచ్ టైంలో రావడం, ప్రజలందరితో కూడా మాట్లాడడం, ఇక్కడ ఏమైనా సరే లోటుపాట్లు ఉంటే లేక ఏదైనా సరి చేయాలనుకుంటే వారితో మాట్లాడి చేయడం జరుగుతుంది. ప్రభుత్వ లక్ష్యం ఒకటే, పీపుల్ పాజిటివ్ పెర్సెప్షన్.
అంటే ప్రజా సంతృప్తికరమైనటువంటి సేవలు అన్నా క్యాంటీన్ ద్వారా అందించాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. దీనిలో ముఖ్యంగా సరైన టైంకి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారా లేదా, రుచికరమైనటువంటి ఆహారం అందిస్తున్నారా లేదా, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరుగుతుందా లేదని చెప్పి ప్రభుత్వం ఈ 3 అంశాల్లో కూడా IVRS ద్వారా ప్రజల ఒపీనియన్ కూడా తీసుకుంటూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను వీళ్ళందరితో మాట్లాడినప్పుడు, వీళ్ళతో కలిసి నేను టిఫిన్ చేసినప్పుడు నాకు ఆ సంతృప్తి అనిపించింది. అన్నా క్యాంటీన్ ద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతున్న ఉద్దేశంతో చాలామంది చెప్పారు మాకు సరైనటువంటి రుచికరమైన టిఫిన్ అందిస్తూ ఉన్నారు, అలాగే మా పారిశుద్ధ్యం బాగుంది. ముఖ్యంగా ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది చాలా మర్యాదకంగా మాట్లాడుతున్నారు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారని చెప్పడం మాకు ఎంతో ఆనందం అనిపించింది. ఏ లక్ష్యం కోసం అయితే ప్రభుత్వం అన్నా క్యాంటీన్ పెట్టిందో ఆ లక్ష్యం నెరవేరితే చాలా సంతోషం, నెరవేరుతుంది కూడా. అలాగే నేను ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు నేను కోరుతూ ఉన్నాను, ఇప్పటికీ 500 మంది 400 మంది మాత్రమే ఈ సేవలు వినియోగించుకుంటూ ఉన్నారు. ఇంకెక్కడైతే ఎవరైతే ఉన్నారో మేము మీకు చెప్తా ఉన్నాం, అత్యంత మెరుగైన సేవలు అన్నా క్యాంటీన్ ద్వారా అందిస్తుంది కాబట్టి ప్రభుత్వం ఈ సర్వీసెస్ని ఉపయోగించమని చెప్పి మీ ద్వారా నేను ప్రొద్దుటూరు ప్రజల్ని, ఇతర ప్రాంత ప్రజల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.